హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి జావా, ఇది కూడా బ్రేక్ఫాస్ట్ కిందనే వస్తుంది మనకి. ఈ రాగి జావాని ముందుగా మనం రాగి పిండి 1 కప్పు తీసుకోండి, పాలు చిన్న గ్లాస్ తీసుకోండి, ఖర్జూర పళ్ళు 2 తీసుకోండి, స్వీట్ ఖర్జూర పళ్ళు, అలాగే బాదం జీడిపప్పు 1 కప్పు తీసుకోండి, బెల్లం తురుము 1/2 కప్పు తీసుకోండి, ఇలాచీలు 2 తీసుకోండి. ముందుగా మనం 1/2 కప్పు రాగి పిండికి 2 కప్పుల వాటర్ తీసుకొని దీన్ని బాగా మరిగించుకోండి. 10 నిమిషాల పాటు మనకి చక్కగా ఫిల్టర్ అయిన వాటర్లా కాగబెట్టుకోండి. అలాగే దీంట్లో మనం ఈ రాగి పిండిని ఉండలేకుండా వాటర్ వేసుకొని, చల్లటి వాటర్ వేసుకొని ముందుగా ఉండలేకుండా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. 2 నిమిషాలు పక్కన వాటర్లో నానిన తర్వాత ఈ పిండిని ఇలా మన స్పూన్తో చక్కగా ఉండలు లేకుండా నీట్గా ఇలా జావలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ మరుగుతున్న ఈ వేడి వాటర్లో ఈ రాగి పిండిని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. రాగి పిండి మనకు త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇది మనకు కొద్దిగా దగ్గర పడాలి, మరీ దగ్గర అయ్యే వరకు ఉంచకూడదు. దీన్ని జావలాగా మనం కాచుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మనం నెక్స్ట్ ఈ చూసారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో మనం పాలు, చిక్కటి పాలు 1 గ్లాస్ తీసుకొని దీంట్లో పోసుకోండి. అలాగే బెల్లం సన్నగా తురిమి పెట్టుకోండి. బెల్లం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో కరిగిపోతుంది. ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర పళ్ళు, అలాగే జీడిపప్పు, బాదం ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వాటిని కూడా వేసుకొని మనం ఇలా బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోండి. నెక్స్ట్ మనం చివరిగా ఇలాచీలు దంచి 2 దంచి వేసుకోండి. స్మెల్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా తయారైన ఈ రాగి జావని బ్రేక్ఫాస్ట్ లాగా మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఎంతో హెల్తీ ఐటమ్. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా చలవ చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.